తప్పులు అందరూ చేస్తారు. కానీ తమ తప్పులను తెలుసుకొని ఆ తప్పులకు తగిన పశ్చాత్తాపాన్ని పొందినప్పుడే మనకు జీవితంలో గౌరవం లభిస్తుంది. అది ఎలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. చేపలు కప్పలు. అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు చేపలు ఉండేవి. అవి ఒకదానినొకటి గౌరవించుకుంటూ సంతోషంగా బ్రతికేవి. అయితే ఒక రోజున ఏమైందంటే ఒక కప్ప పిల్ల వెళ్ళి ఒక చేప పిల్లను తినేసింది. దాన్ని చూసింది తల్లి చేప. వెంటనే చేపలన్నీ కలిసి కప్ప పిల్లని చుట్టుముట్టాయి. మా చేప పిల్లని ఎందుకు తిన్నావు అని నిలదీశాయి. అలా భంగపడిన కప్పపిల్ల కోపంతో సిగ్గుతో ముఖం మార్చుకొని ఇల్లు చేరుకున్నది. ఏమ్మా, ఇంతసేపు ఎక్కడున్నావు అంది తల్లి కప్ప. కప్పపిల్ల చెప్పింది, నేనేదో ముచ్చటపడి ఒక చేప పిల్లను తినేసరికి చేపలన్నీ నా మీద పడి కొట్టినంత పనిచేశాయి అని. తల్లి కప్పకు కోపం వచ్చింది. ఏమిటి, మామూలు చేపలకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఒక చేపను తింటే అంత రభస ఎందుకు అని తన తోటి కప్పలన్నింటినీ పిలువనంపింది. కప్పలు అన్నీ వచ్చాయి. చేపల మీదికి దాడికి వెళ్ళినట్లు వెళ్ళాయి. ఎవరు మా కప్ప పిల్లను తిట్టింది? అంత మర్యాద లేకుండా అయినామా అన్నాయి. మీ కప్ప మా చేప పిల్లను తినేసింది, తిట్టకపోతే ఊరుకుంటామా అని అన్నది చేప తల్లి. నాకు ఆకలి వేసింది కనుక తిన్నాను, ఏం తప్పు అంది కప్ప పిల్ల. అదే మాట, మా పిల్లలే మీకు ఆహారమా? ఈ దగ్గరలో ఉన్న పురుగుల్ని తినవచ్చు కదా అంది చేప తల్లి రోషంగా. జరిగిందేదో జరిగిందిలేండి, ఇక నుంచి మీ జోలికి మేము రాము అంది కప్ప తల్లి కొంచెం దిగివచ్చి. మీరు మా జోలికి వస్తే ఊరుకుంటామా అన్నాయి చేపలు. మా చేప పిల్లని తిన్న ఆ కప్ప పిల్లను మాకు అప్పగించాలి, అది మేం వేసే శిక్షను అనుభవించాలి, అప్పుడే మేం ఊరుకునేది అని పట్టుపట్టాయి. పిల్లవాడు తెలియక ఏదో చేస్తే దాన్ని పెద్దది చేయకూడదు, ఊరికే శిక్షా గిక్ష అని మాట్లాడతారేమి అన్నాయి కప్పలు. గొడవ పెద్దదైపోతుండగా కప్ప పిల్ల ముందుకు వచ్చింది. అకస్మాత్తుగా, సరే కానివ్వండి, మీరు ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఊరికే చేప పిల్లను తినడం తప్పే, నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను అన్నది. తల్లి కప్పతో సహా కప్పలన్నీ నిశ్శబ్దం అయిపోయాయి. చేపలన్నీ గెలిచినట్లు సంబరపడ్డాయి. కప్పలన్నీ కళ్ళనీళ్లు పెట్టుకొని రోషంగా వెనక్కి మళ్ళాయి. అంతలో తల్లి చేప అడిగింది మిగిలిన చేపల్ని, దీనికి ఏం శిక్ష విధిద్దాం అని. చంపేద్దాం అన్నాయి కొన్ని. నీ ఇష్టం, నువ్వు ఏ శిక్ష అంటే ఆ శిక్ష విధిద్దాం అన్నాయి కొన్ని చేపలు. ఒక ముసలి చేప మటుకు దాన్నేం చెయ్యొద్దు, ఊరికే వదిలేద్దాం అన్నది. తల్లి చేప ఒక్క క్షణం పాటు ఆలోచించింది. నిజమే, దీన్ని వదిలేద్దాం, పశ్చాత్తాప పడింది కదా, అది చాలు. దీని ప్రాణాలు తీసినంత మాత్రాన నా బిడ్డ బ్రతికి వస్తుందా ఏమి అన్నది. ఆ సరికి చేపలన్నింటినీ ఎలా చంపేయాలి అని వ్యూహం రచిస్తున్నాయి కప్పలు. అకస్మాత్తుగా, ఆగండి ఆగండి, నేను వస్తున్నాను అని అరుస్తూ వస్తున్న తమ కప్ప పిల్లని చూసి అవన్నీ ఆశ్చర్యపోయాయి. దాన్ని ఏమీ చెయ్యకుండా వదిలేసిన చేపలంటే వాటికి చాలా గౌరవం కలిగింది. వెంటనే వెనక్కి వెళ్ళి చేపలకు ధన్యవాదాలు చెప్పుకున్నాయి. ఏమీ పర్లేదులే, తప్పులు అందరూ చేస్తూనే ఉంటారు, తెలివిగా వాటిని దిద్దుకుంటే అంతే చాలు అన్నాయి చేపలు హుందాగా. అటుపైన ఆ చెరువులో చేపలు కప్పలు హాయిగా కలిసి జీవించాయి.
క్షమించడంలో గొప్ప శక్తి ఉన్నది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.